ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా రెడ్డి జాగృతి సంఘం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పాల్గొన్నారు. నిర్బంధాలు, లాఠీ దెబ్బలు, మరణాలు ఇన్ని ఎదురవుతున్నా దశవారీగా ఉద్యోగం విస్తరించుకుంటూ ఒక గ్రామంలో పుట్టిన ఉద్యోగం వల్ల 10, 15, 12, 13 రాష్ట్రాలు బలంగా విస్తరించింది. దేశాన్ని ప్రభావితం బట్ ఈ స్థాయి శక్తి ఎక్కడ వచ్చింది? డైరెక్ట్ మార్గం నుంచి రాలేదు. మాదిగల పోరాటంలో ధర్మం ఉన్నదని చెప్పి సమాజం అందించిన ఇప్పుడు ఏ మాదిగల పోరాటంలో ధర్మం ఉన్నదని మీరు అనుకోని ఇక్కడికి వచ్చినట్లనే గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాల్లో ఎంఆర్పీ చేసిన ప్రతి పోరాటానికి వాళ్ళ ఎంఆర్పీ ఉంటుంది. ఉద్యమం ముందుకు నడవడానికి శక్తినిచ్చింది సమాజమే. సమాజం కోసం కూడా పాటుపడాలనే దాన్ని ఇది ఏ స్థాయికి వచ్చిందంటే ఆ శక్తితో జరిగిన పోరాటం, పనులు, ప్రతిపక్షాలు కూడా మాట్లాడలేని అంశాలు, దళితులకు వచ్చే రిజర్వేషన్ అక్కడి నుంచి మొదలైన శక్తి మన దేశ రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో చాలా అత్యున్నత స్థాయికి అన్ని ఉద్యోగ వ్యవస్థలను, అన్ని రంగాలను కూడా శాసించడానికి వచ్చేసారు. ఇప్పుడు అడ్డుకుంటున్న వాళ్ళ శక్తి ఎక్కువ, న్యాయం కోసం పట్టజేస్తున్న వాళ్ళ పేదరికం. కాబట్టి సుదీర్ఘంగా ఇంకా జరుగుతున్న కాలంలో ఈ విషయం ఒక విషయం చెప్తూ, రెండో విషయం ఏంటంటే తమ్ముడు రెడ్డి జాగృతి పెట్టినట్టుగా నా సోదరుడు వైశ్యకు సంబంధించిన సంఘం పెట్టినట్టుగా ఈ తెలుగు నేల మీద లేదా దేశవ్యాప్తంగా ప్రతి కులానికి సంఘం అవుతుంది. ఒక కులంలో 4 సంఘాలు కూడా ఉన్నాయి. నాయకత్వంలో కొంత చిన్న చిన్న విషయాలు ఉన్నాయి. ఒక కులంలో 4 సంఘాలు, కుల సంఘాలు అయితే దేశం ఎంత అతి తక్కువ జనాభా కులమైనా వాళ్ళకంటూ ఒక అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి వాళ్ళ కుల సంఘాలు అయితే అట్లాంటి కుల సంఘమే ఎంఆర్పీఎస్ కూడా అనుకున్నాం. అట్లాంటి కుల సంఘమే ఎంఆర్పీఎస్.